భాగవతం అనే పురాణాన్ని మనకి వేదవ్యాసుల వారు అందించారు. అయితే మిగతా అన్ని పురాణాలు ఏ రకంగా అయితే ఆయన రచన చేశారో మనకి అందించారో, అలాగే వేద విభజన ఏ రకంగా చేశారో భాగవతం మాత్రం అలా బయటికి రాలేదు. దీనికి ఒక అద్భుతమైన కారణం ఉంది. ఈ భాగవతాన్ని రచించక ముందు అసలు ఏం జరిగింది దీన్ని కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఒకానొక సమయంలో వేదవ్యాసుల వారు ఆయన సరస్వతి నది ఒడ్డున కూర్చుని కొద్దిగా విచారంగా ఆలోచిస్తున్నారట. అప్పటికే ఆయన 17 పురాణాలను అందించారు. అలాగే పంచమ వేదము అయిన మహాభారతాన్ని కూడా ఆయన అందించారు. మహాభారతంలో ఉన్నది ప్రపంచంలో ఉంది, మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదు అంటారు. అందుకే మహాభారతాన్ని కూడా వేదంతో సమానం అంటారు. 4గా విభజన చేసిన ఈ వేదం ఇక 5వది ఉంటే గనక అది మహాభారతం అంటారు. అందుకే దాన్ని పంచమ వేదం అన్నారు. అప్పటికే 17 పురాణాలు, అలాగే వేద విభజన, ఇది కాకుండా పంచమ వేదం అయిన మహాభారతాన్ని కూడా వ్యాసుల వారు అందించారు. ఇన్ని చేసిన తర్వాత కూడా వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు అని మనం చెప్పుకుంటున్నాంగా, ఎందుకో చాలా దిగులుగా విచారంగా కూర్చుని ఉన్నారట. అప్పుడు వస్తారు నారదుల వారు. నారదుడు అంటే మనం బయట చూసేటట్టుగా లేకపోతే వినేటట్టుగా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఈ మాటలు అక్కడ ఆ మాటలు ఇక్కడ చెప్తారు. అలా అన్ని లోకాలు నారాయణ నారాయణ అంటూ తిరుగుతూ ఉంటారు. అందరికీ చిన్న చిన్న గొడవలు పెడుతూ ఉంటారు అని అనుకుంటాం. కాదు, నారదుల వారు అంటే బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని ఎప్పుడెప్పుడు రావాలో అప్పుడప్పుడు ఆయా ప్రదేశాలకు ప్రాంతాలకు వచ్చి చక్కగా మాట్లాడి తన వాక్ చాతుర్యంతో అలాగే బ్రహ్మజ్ఞానంతో ఇక ముందు ఏది జరగాలో దానికి మార్గం చూపిస్తూ ఉంటారు. ఎవరూ పిలవకపోయినా నారదుల వారు వచ్చారు. ఏమిటి వ్యాస, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని అడుగుతారట. అప్పుడు వ్యాసుల వారు అంటారు, ఏమో తెలియట్లేదు, కానీ ఏదో మనసులో అంటే దిగులుగా ఉంది, ఎందుకో తృప్తి లేదు. మరి భగవంతుడిని ఇన్ని రకాలుగా అంటే అన్ని పురాణాలను అందించిన తర్వాత, ఎప్పుడూ భగవంతుడితోనే ఉన్న తర్వాత మళ్ళీ ఎందుకు ఈ అసంతృప్తి, నాకు తెలియట్లేదు, మీరే చెప్పండి అని అడుగుతారట. దానికి నారదులు వారు చక్కని సమాధానం చెప్తారు. ఆయన అంటారు, వ్యాస, ఎన్నో పురాణాలను అందించావు, భగవంతుడి గురించి ఎన్నో విషయాలు చెప్పావు, అలాగే మహాభారతం చెప్పావు. అయితే సాధారణంగా మనిషికి అర్థము కామము ఈ రెండిటి గురించి పెద్దగా నేర్పించవలసిన అవసరం లేదు. అర్థము అంటే డబ్బు సంపాదించడం ఎవరూ ప్రత్యేకంగా నేర్పించక్కర్లేదట. ఏదో ఒక రకంగా మనిషి నేర్చుకుంటాడట, ఏదో ఒక స్థాయిలో ఎలాగో ఒకలాగా. కానీ ధర్మం పట్టుకోవడం చాలా కష్టం. అలాగే చిట్ట చివరకు అంటే ధర్మ అర్థ కామ మోక్షములు అంటారు కదా, ఇందులో అర్థము కామము మళ్ళీ మనసులో పుట్టే కోరికలు. ఈ కోరిక మీ మనసులో కలగాలి అని ఎవరూ మనకి చెప్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచే మనసులో రకరకాల కోరికలు కలుగుతూనే ఉంటాయి. మన మనసు అడుగుతూనే ఉంటుంది. మనం తీర్చే ప్రయత్నంలో జీవితం అంతా అయిపోతుంది. కానీ ఇంకా తృప్తిగా ఉన్నావా ఓ మనసా అని అడిగితే మన మనసు కాదని చెప్తుంది కదా, మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది. కాబట్టి ఈ కామము అలాగే ఈ అర్థము దీని గురించి ఎవరూ నేర్పించక్కర్లేదు. మహాభారతంలో వీటి గురించి అద్భుతంగా ఉంటుంది. అంటే ఎవరైతే తన కోరికల్ని అదుపులోకి తీసుకోకుండా విచ్చలవిడిగా ఆలోచన చేస్తారో వారు ధర్మాన్ని తప్పుతారు అన్న విషయాలన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి. ఎవరైతే ధర్మం పక్షంలో ఉంటారో గెలుస్తారు, ఎవరైతే ధర్మం పక్షంలో ఉండరో ఓడిపోతారు అన్న విషయాలు కూడా మహాభారతంలో ఉన్నాయి. అన్నీ నువ్వు చెప్పావు, కానీ మనిషి తరించిపోవడానికి భగవంతుని యొక్క కథలు అంటే భగవంతుని యొక్క లీలలు. మహాభారతంలో కృష్ణుడు వస్తాడు, చక్కగా జ్ఞానబోధ చేస్తాడు, పాండవుల పక్షాన ఉంటాడు, యుద్ధంలో సహాయం చేస్తాడు, గెలిపిస్తాడు. అంటే ఏ రకంగా అంటే ధర్మాన్ని పాండవులు పాటిస్తున్నారు కాబట్టి భగవంతుడు ధర్మ పక్షపాతి కాబట్టి కృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఇవన్నీ చెప్పావు, బాగానే ఉంది. కానీ అలా కృష్ణుడు వచ్చి వెళ్ళిపోయాడే, భాగవతం అనేటట్టుగా ఎక్కడా లేదు. భాగవతం అంటే కేవలం కృష్ణ పరమాత్మ యొక్క కథలు, అంటే భగవంతునికి సంబంధించిన భక్తుల కథలు. ఆ భక్తులను ఎలా ఆదుకున్నాడు, ఎందుకంటే భక్తుల స్థాయిలో మనం కదా ఉన్నాం కాబట్టి మనం ఎలా ప్రవర్తిస్తే భగవంతుడికి చాలా సమీపంగా వెళతాం. అలాగే భగవంతుని యొక్క లీలలు ఇవన్నీ నువ్వు ప్రత్యేకించి ఎక్కడా చెప్పలేదు. కూర్మ పురాణం లేకపోతే లింగ పురాణం, అగ్ని పురాణం వీటన్నిటిలో కూడా బహుశా భగవంతునికి సంబంధించి భక్తులకి సంబంధించి అన్ని లీలలు ఎక్కడా లేవు.
అందుకని కృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ భాగవతాన్ని అందించు, ఇంకొక పురాణాన్ని అందించు, ఆ కృష్ణ లీలలు అందరికీ చెప్పు. అక్కడ భక్తులు ఏ విధంగా ప్రవర్తించారు, భగవంతుడు ఏ విధంగా అనుగ్రహించాడు, ఇవన్నీ చెప్తే ఖచ్చితంగా ఈ రాబోయే కలియుగం ఏదైతే ఉందో ఆ కలియుగంలో కూడా భక్తులు, అంటే మనం అందరం చెప్పుకోవడానికి భక్తులమే, కానీ నిజంగా మనసులో ఎంత భక్తి ఉంది అంటే ఇక మనమే ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే కలిపురుషుని యొక్క ప్రభావం వల్ల చాలా కష్టమవుతుంది కదా. మనం బాహ్య ప్రపంచంలో ఉండిపోయి కేవలం ఈ సంసార సాగరంలో ఎలాగో అలాగే ఇదుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ చివరికి మోక్షాన్ని పొందాం. కాబట్టి ఇటువంటి భాగవతాన్ని అందిస్తే మనుషులు దీన్ని స్మరించుకుంటూ చదువుకుంటూ తరించిపోతారు అని చెప్తారు. అప్పుడు వేదవ్యాసుల వారు చక్కగా మరొక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసి అప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ ఆయన భాగవతాన్ని మొదలు పెడతారట. కాబట్టి భాగవతం అన్నది మనకి చిట్ట చివరి పురాణం అని చెప్పుకోవాలి. అంటే 17 రచన చేసిన తర్వాత 18వది ఈ భాగవతం.